లిటరలీ బేబీ బాయ్ మదర్స్ కుండే కష్టాలు మాత్రం ఎవ్వరికి ఉండవు. ఇది నా పర్సనల్ ఫీలింగ్. అసలు ఈ బేబీ బాయ్స్ ఎందుకింత అల్లరి చేస్తారో తెలియదు. ఒక చోటు ఉండరు, చెప్పిన మాట వినరు. అమ్మో, వీళ్ళని హ్యాండిల్ చేయడం అస్సలు ఈజీ కాదు. ఇంట్లో అంతే, బయటికి తీసుకొచ్చినా అంతే. బేబీ గర్ల్స్ ని పెంచడం చాలా ఈజీ. వాళ్ళైతే చక్కగా చెప్పిన మాట వింటూ క్యూట్ గా సైలెంట్ గా పెరుగుతారు. కానీ బేబీ బాయ్స్ ఉన్నారే, అబ్బబ్బబ్బా, టార్చర్ రా నాయనా. మా జుజ్జు పుట్టి 4 years అయినా అసలు ఎలా పెరిగిందో కూడా గుర్తులేదు నాకు. అలాంటిది వీడు 1.5 years కే మామూలు సినిమా చూపించట్లేదు నాకు. ఎంత నాటి అంటే అసలు పాపం వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా, దాన్ని కొట్టేస్తున్నాడు, గిచ్చేస్తున్నాడు. లిటరలీ నా ఫీలింగ్ ఎలా ఉంటదంటే, ఎలా బ్రో నీతో ఇట్లా అయితే ఏం చేస్తే మాట వింటావురా నువ్వు. యాక్చువల్లీ నేను చాలా మామ్స్ దగ్గర విన్నా, కంపేర్ టు బేబీ గర్ల్, బేబీ బాయ్స్ ఇట్లా నాటీగానే ఉంటారని. దీని మీద మీ కామెంట్స్ ఏంటో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్. లిటరలీ బేబీ బాయ్ మదర్స్ కుండే కష్టాలు మాత్రం ఎవ్వరికి ఉండవు. ఇది నా పర్సనల్ ఫీలింగ్. అసలు ఈ బేబీ బాయ్స్ ఎందుకింత అల్లరి చేస్తారో తెలియదు. ఒక చోటు ఉండరు, చెప్పిన మాట వినరు. అమ్మో, వీళ్ళని హ్యాండిల్ చేయడం అస్సలు ఈజీ కాదు. ఇంట్లో అంతే, బయటికి